హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలని చీలికల్లా కోసుకోవాలి. 3 కాకరకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోపు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు. అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కాకరకాయలు వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని గుజ్జు తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న బెల్లం, ఐదు నిమిషాలు కాకరకాయ ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు, బెల్లము వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. పావు గంట ఉడికించుకున్నాక రుచికరమైన కాకరకాయ కూర రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. కాకరకాయని ఈ విధంగా వండుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చి కాకరకాయ తిన్నోళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.